గాయ్స్ ఇప్పుడు ఏమైంది అనేసి అంటే నేను రైస్ తీసుకుందామని చెప్పేసి కిందకు వచ్చాను అనమాట షాప్కి వెళ్ళడానికి. కిందకు వస్తూ ఉంటే సడన్గా కింద నా లాడ్జ్ ఉంది కదా, సడన్గా నాకైతే సాధువులు కనిపించారు. షాక్ అయిపోయి ఒక్కసారి మొహం మొత్తం చందనం రాసి ఇక్కడ బొట్లు ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు. సడన్గా చూసేటప్పటికి నేనైతే ఆ ఫీలింగ్ ఎలా ఉందనేసి అంటే భయపడిపోయా ఫస్ట్ అయితే. వాళ్ళు ఇలా దగ్గరికి వచ్చేసి రూమ్ నెంబర్ నన్నే అడిగారు. మళ్ళీ చెప్పాను ఇంకా రూమ్ నెంబర్ ఆ ముందుకుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. బాబోయ్! సడన్‌గా చూసేటప్పటికైతే భయం వేసింది నాకైతే. మొహం మొహం ఇంత దగ్గరికి వచ్చారు, ఇంత దగ్గరికి. అబ్బో! ది నెక్స్ట్ డే గైస్ అక్కడ ముందు చాంగూర్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు దగ్గర యాక్సిడెంట్ అయిందంట. హైవే మొత్తం బ్లాక్ అయిపోయింది ఒకవైపు. ఈ స్కఫోల్డింగ్ పైప్స్ అన్నీ చూడండి ఎలా పడున్నాయో, ఎక్కడ పడితే అక్కడ. ఇదంతా వామ్మో! ఫస్ట్ టైం అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ బ్రేక్. సో అందుకనే మేమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. అక్కడ అంకుల్, ఇక్కడ మేము రెస్ట్ తీసుకుంటున్నాం. దాని నెక్స్ట్ ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వర్క్లోకి అయితే వెళ్తాం. गाइस ऊपर रवि काम कर रहा है, अभी मैं कैमरा घुमा रहा हूँ, देखो ऊपर कर रहा है, सेफ्टी बेल्ट पहना है तो, लेकिन इधर अंकुल जी भी कर रहा है काम, वो मार रहा है कुछ दे रहा है. గాయస్ ఇక్కడ పైన తేనె పట్టు ఉంది. ఏ ఏరియాలో చెప్పాలా, ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో. ఇదిగో ఇక్కడ ఇది తేనె పట్టు. ఇప్పుడే ఒకటి వచ్చి నాకు ముద్దు పెట్టి వెళ్ళింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చీమలు గూడు కట్టున్నాయి. ఆ గూడుని నలిపి మందులాగా చేసి తినొచ్చంట. సర్ది ఠీక్ హో జాయేగా. అండ్ ఇక్కడ మనోడు చెప్పాడు, అది ఆ చెట్లో ఉన్న ఒంట్లో పోలేకపోతే కొంచెం కుదుట పడుతుంది అనమాట. అంటే ఒంట్లో వేడైపోయి ఫీవర్ లాగా అనిపిస్తే అప్పుడు కుదుట పడుతుంది అంట. ఏ కౌన్సా పేడ్ హే యే? అండ్ ఇదిగో అక్కడ చీమలు ఉన్నాయి కదా, అది యాక్చువల్గా. గాయస్ నేనైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళబోతున్నా. ఈ వ్యూ మీకు చాలా రోజులైంది కదా చూపించి, ఈరోజు చాలా బాగుంది, చూపిస్తా చూడండి. వాచ్ అండ్ ఎంజాయ్ ద వ్యూ. ఎంత బాగుందో కదా, ఆసమ్గా కనిపిస్తుంది, బ్యూటిఫుల్. గాయస్ నేనైతే వెళ్తూ ఉన్నా. ఇక్కడ చూడండి మనోడు ఎవడో కింద పడుకుని ఉన్నాడు. ఇంకా నేను దిగుతూ ఉన్నాను. ఇక్కడ మనోడైతే పడుకొని ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ మీరు అనుకున్నదే, తాగేసి పడుకొని ఉన్నాడు అనుకుంటున్నాను. నేను కూడా తాగేసి పడుకున్నాడు కదా, మరి అందుకనే దగ్గరికి వెళ్ళి ఒక 2 సార్లు లేపాను. బట్ ఏంటంటే లాభం లేదు, అందుకనే వచ్చేసాం. మళ్ళీ ఎక్కువ లేపినా మళ్ళీ ఇంకేమైనా అనగలడు. గాయస్ నేనైతే ఇప్పుడే రీచ్ అయ్యా మార్కెట్ దగ్గరికి. గాయస్ ఇదిగో నేనైతే టమాటా తీసుకున్నా, ఈ కవర్లో ఉన్నాయి. నెక్స్ట్ పాలకూర తీసుకున్నా. పాలకూర ఎక్కడ తీసుకున్నా అంటే ఈ అక్క వీళ్ళ దగ్గర తీసుకున్నా పాలకూర. అయితే మార్కెట్లో నాకు రవి అయితే కలిసాడు. ఓకే ఇప్పుడు ఇద్దరం కలిసి తిరుగుతామండి. గాయస్ మేము ఇప్పుడు కొత్తూరు నుంచి టెంపుల్ వచ్చాం. ఇక్కడ ఏంటనేసి అంటే ఫిష్ కొంటూ ఉన్నాడు మనవాడు, చేపలు కొంటూ ఉన్నాడు. ఒకటే ఉంది, ఫైనల్ చేప ఇది కూడాను. ఎలా రెడీ చేస్తున్నాడు చూడండి. ఇంకా గాయస్ ఇక్కడ అయితే అసలు చేపలు లేవు, కానీ రవి అప్పటి నుంచి నిల్చొని ఉన్నాడు. దగ్గర 5 మినిట్స్ అవుతుంది, వచ్చిన వెంటనే తెలిసింది లేవని. బట్ ఆయన నిల్చొనే ఉన్నాడు ఇక్కడ. గైస్ ఇక్కడ పానీపూరి తినడానికి అయితే మేము వచ్చాం, పానీపూరి బండి దగ్గరికి. అండ్ ఇక్కడ రవి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు పానీపూరి తినడం కోసం అని చెప్పేసి. ప్లేట్ ఇచ్చారు, దాంట్లో ఆనియన్ వేసారు. ఇంకా తెలుసు కదా పానీపూరి లవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి. మనోడైతే వేస్తూ ఉన్నాడు, ఇట్లా ముంచుతూ ఉన్నాడు, వేస్తూ ఉన్నాడు. ఇంకా
రవికి దొరికేసింది, నాకు కూడా దొరికేసింది. అండ్ ఇక్కడ ఇదైతే గ్రీన్గా ఉంది, దీంట్లో ఇది కర్రీ అయితే. ఓకే, రవిది అయిపోయింది. గైస్ ఫైనల్గా మీఠా అయితే ఇచ్చాడు, అదే మొత్తం తిన్నాక లాస్ట్కి నాదైతే ఖాళీ అయిపోయింది. గాయస్ ఇప్పుడు కొంచెమే ముందుకు వచ్చాం, అదే టెంపుల్ ఉందని చెప్పాను కదా హైవేకి. కానీ ఇక్కడ చూసారా పైన వర్షం పడేలా ఉంది. ఇక్కడ నుంచి మేము వెళ్ళాలనేసి అంటే ఖచ్చితంగా 5 నిమిషాలైనా పడుతుంది.